2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అన్వర్ గారు. సార్, చాలా మంది కూడా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మనీయే రావాలి అనుకుంటారో, మీ దగ్గరకు వస్తున్నారు అంటే మనీ ఏ రకంగా సంపాదించుకోవాలి అని మీరు చెప్తూ ఉంటారు. మన బిహేవియర్ ఎలా ఉండాలి, మనీ మన దగ్గరికి రావాలి అంటే మన ఇల్లు ఎలా ఉండాలి అని. రీసెంట్గానే కొత్తగా వాస్తు సంబంధించి ఏ రకంగా మనం మన ఇంటికి మనీ రావాలి అంటే మనం ఏం చేయొచ్చో చెప్పడం జరిగింది. సో అలానే ఒక ఇంట్లో డబ్బు కలకల్లాడాలి అంటే వాస్తుకు సంబంధించి ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి? చాలా మంది జాతోనండి సార్, వాస్తుకి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధం ఏంటి? వాస్తు అంటే భూమి యొక్క ఎనర్జీ. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో మనం రోజు అంటే బతికేదే భూమి మీద కాబట్టి భూమి మీద ఏ వస్తువులు ఎక్కడుంటే మన ఎనర్జీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మన ఎనర్జీ అలైన్మెంట్ బట్టి కూడా యూనివర్స్ మనకు సపోర్ట్ చేస్తుంది. సో ఈరోజు చెప్పబోయే ఈ వీడియోలో మీకు ఇంట్లో శాంతి మరియు సంపద అంటే ఇంట్లో చాలామందికి ఎలా ఉంటుందంటే అంత బాగుంటుంది, పెద్ద పెద్ద ఇల్లులు తీసుకుంటారు, కొంతమంది పాపం కాస్ట్లీ పెట్టి ఇల్లులు కట్టించుకుంటారు, కానీ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది 7 వెరీ వెరీ పవర్ఫుల్ వీడియో. ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేయండి. 2026లో ప్రతి ఇంట్లో, మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి ఇంట్లో ఇక్కడ చూస్తే మీరు శాంతి సంపద ఆకర్షించడం. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది డోంట్ చేస్ చేయదు, అట్రాక్ట్ చేయండి. 7 లా ఆఫ్ అట్రాక్షన్ టిప్స్ ఫర్ వాస్తు టిప్స్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. 7 పవర్ఫుల్ టిప్స్. సో చాలా పవర్ఫుల్ టిప్స్. ఇవి 7 కానీ ఫాలో అయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. సింపుల్గా వాటర్తోనే మనం లా ఆఫ్ అట్రాక్షన్లో వాటర్ మేనిఫెస్టేషన్ అని చెప్తున్నాను క్లాసెస్కి వచ్చిన తర్వాత. సో అయితే ఇక్కడ మీరు చూస్తే నెంబర్ 1 టిప్ జాగ్రత్త ఉంది. చాలామంది ఏమంటారంటే, మీరు అబ్జర్వ్ చేస్తే డబ్బు ఖర్చు అయిపోతున్నప్పుడు, అన్వర్ గారు డబ్బు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది మీరు వినే ఉంటారు. డబ్బు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది అని మీరు వింటారు. సో ఫస్ట్ పాయింట్, మీ ఇంట్లో డబ్బు బాగా రావాలి అంటే వాటర్ లీకేజ్ ఆపాలి. డబ్బు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది అని అంటారు. అంటే చాలామంది ఇంట్లో వాటర్ వేస్ట్ చేస్తారు. కొంతమంది ఎప్పుడైనా మీరు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ట్యాప్ వదిలేస్తుంటారు, కంటిన్యూగా ట్యాప్ వదిలేస్తారు. సో అంటే ఎప్పుడు మళ్ళీ మనం కడుక్కునేటప్పుడు ఆ ట్యాప్ ఓపెన్ చేసి కడుక్కోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ వాటర్ అలా వదిలేస్తుంటారు. వాటర్ కంటిన్యూగా ఫ్లో పోవడం వల్ల కూడా మనకి డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది. అందుకని టిప్ నెంబర్ 1 ఏంటంటే, ప్రవహించే నీరు మీరు ఇంట్లో పెట్టుకుంటే, ఇంటి లోపల అంటే ఇంటి ఎంట్రన్స్లో ప్రవహించే వాటర్. దీన్ని యాక్చువల్లీ మీరు ఎక్కడికైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి, రెస్టారెంట్స్కి, హోటల్స్కి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో వాటర్ ఫౌంటైన్ అంటే వాటర్ ఫ్లో, ఇది ఏం చేస్తుంటే పాజిటివ్ ఎనర్జీ. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను చెప్పేది ఏది గుడ్డిగా నమ్మద్దు. మీరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో వాటర్ ఇలా ప్రవహించే వారు ఉంటారు. దానివల్ల ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఎంట్రన్స్లో ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుందో దట్ అట్రాక్ట్స్ పాజిటివ్ పీపుల్. సో పాజిటివ్ పీపుల్ మీ ఇంట్లోకి మీరు అట్రాక్ట్ చేయాలన్నా, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయాలన్నా ఇది కంపల్సరీగా పెట్టుకోమని చెప్తాను. దీనివల్ల ఏంటంటే ఒక ప్రశాంతమైన నేచర్లోకి వెళ్ళండి. నేచర్ ఎక్కడికైనా వెళ్ళి మనం వాటర్ ఫాల్స్ చూడగానే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది. సో నేనేమంటానంటే నేచర్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. వాటర్ ఫాల్స్, నేచర్ యొక్క ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2, ఫౌంటైన్స్ పెట్టేటప్పుడు మీరు స్టార్ హోటల్స్కి వెళ్తే అక్కడ ఫౌంటైన్స్ ఉంటుంది. మీరు ఇంకొకటి మంచి మ్యూజిక్ వల్ల కూడా మనం పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కడికైనా వెళ్తే మంచి పాజిటివ్ ఎనర్జీస్ అంటే జనరేట్ చేయడానికి మ్యూజిక్ జనరేట్ చేస్తారు. అది కూడా విత్ వాటర్ ఫౌంటైన్స్, ఇండోర్ వాటర్ ఫౌంటైన్స్ మీకు దొరుకుతుంది. ఇక్కడ పాయింట్ పెట్టాను, అంటే చూడండి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, పాజిటివ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ మనీ. అంటే పాజిటివ్ మనీ అంటే ఏంటి? డబ్బు మన అకౌంట్లో క్రెడిట్ అయింది అనుకోండి, అది పాజిటివ్ మనీ. నెగిటివ్ మనీ అంటే ఏంటి? డబ్బు డెబిట్ అయిపోదాం. చాలామందికి నెలకు ఒక్కసారి శాలరీ పడుతుంది, ఒక్కసారి క్రెడిట్ అవుతుంది, కానీ డెబిట్ అయ్యేది అంటే టక్ 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 అనమాట. అంటే డబ్బు మన నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఒక నెగిటివ్ ఎనర్జీగా ఫీల్ అవుతాం, రావడం పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతాం. సో డబ్బు మీ వైపు ఎక్కువ వైపు రావాలనుకుంటే ఇలాంటి ఇండోర్ వాటర్ ఫౌంటైన్స్ పెట్టుకోండి. దాంట్లోకి ఇంకోటి అంటే ఇక్కడ మీరు చూడండి, కొన్ని నేచర్ స్టోన్స్, నేచర్లోకి వెళ్ళి మనకి చెరువుల దగ్గర వీటి దగ్గర దొరుకుతుంటుంటాయి, కొన్ని నదుల దగ్గర దొరుకుతాయి. అంటే రాయలు తెచ్చుకొని, నేచర్ రాయలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా బుద్ధ ఫౌంటైన్స్ చాలా ఫేమస్ అయిపోయాయి. సో ఈరోజు చాలా అంటే ప్రతి ఒక్క పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో, రెస్టారెంట్స్లో బుద్ధుడి ఫౌంటైన్ తెచ్చి పెట్టుకుంటున్నారు. సో దానివల్ల కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది చాలా సూపర్ పవర్ఫుల్ టెక్నిక్. అండ్ ఇంకోటి ఎక్వేరియం, నెంబర్ 3 వాస్తులో ఎక్వేరియంలో రకరకాల చేపలు, ఒకే రకం చేపలు తెచ్చిపెట్టుకోకూడదు. సో మీరు ఎక్వేరియం ఇంట్లో పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే రకరకాల చేపలు తెచ్చిపెట్టుకోవాలి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, అందులో ఎక్వేరియంలో చేపలు చచ్చిపోతాయి, గ్యారంటీ చచ్చిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, అక్కడ బాగా గ్రో అవుతాయి. ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ ఈవెన్ మొక్కలు కూడా బాగా గ్రో అవుతాయి. అందుకే మనీ ప్లాంట్స్ చాలామంది పెట్టుకున్నప్పుడు కొంతమంది వాడిపోతుంటాయి,
ఇంట్లో ఎనర్జీ బట్టి కూడా మనీ ప్లాంట్ గ్రో అవుతుందండి. మీ ఇంట్లో మనీ ప్లాంట్ సరిగ్గా గ్రో అవ్వట్లేదు అనుకోండి, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. సో ఇంట్లో ఎక్వేరియం పెట్టుకోవడం వల్ల, అది కూడా రకరకాల చేపలు పెట్టుకోవడం వల్ల అంటే ఆ చేపలు ఎప్పుడెప్పుడు చిన్నపిల్లలు చూడండి చాలా ఎంజాయ్ చేస్తుంటారు, దానివల్ల కూడా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది ఇది. సో ఇంకొకటి నెంబర్ 4, అంతా వాటర్తోనే. ఇప్పుడు అంతా కూడా వాటర్తోనే మనం ఇంట్లోకి ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోవచ్చు, పాజిటివ్ ఎనర్జీ అండ్ సంపదను కూడా అట్రాక్ట్ చేయొచ్చు, ప్రశాంతతని అట్రాక్ట్ చేయొచ్చు. ఇంకా మీరు చాలా మంది చూస్తే కొంతమంది ఇంటి ఎంట్రన్స్లో అంటే రాగి దాంతో పెట్టి వాటర్ ఫుల్గా పెడతారు. మట్టి పాత్రతో ఒక చిన్న కుండ అంటే మట్టి పాత్రలు తెచ్చుకొని అందులో వాటర్ వేసి, మట్టి పాత్రలు కానీ రాగి పాత్రలు కానీ మీరు తెచ్చి పెట్టుకుని అందులో ఫ్లవర్స్ పెట్టుకోండి. ఫ్లవర్స్ వెన్ యూ గో టు ఎనీ స్టార్ హోటల్స్ వాళ్ళు ఎంట్రన్స్ ఇది పెడతారనమాట ఎంట్రన్స్లో. సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కూడా ఇంట్లోకి అంటే పాజిటివ్ ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేయొచ్చు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ అట్రాక్ట్ పాజిటివ్ ఎనర్జీ అని టైప్ చేయండి. చూడండి ఇప్పుడు చూడగానే మీకు ఎలా అనిపిస్తుందండి, ఒక రకమైన ఇదే అనమాట. సో దేవుడు కూడా పువ్వులను ఇష్టపడతారు. సో పువ్వులు ఉండడం వల్ల కూడా అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అండ్ నెంబర్ 5 ఇక్కడ బ్లూ కలర్. నేను యాజ్ అ సైకాలజిస్ట్గా చాలామంది స్ట్రెస్లో ఉంటారు, నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది స్ట్రెస్లో వస్తుంటారు. మీరు నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినా కూడా మీరు ఏ స్ట్రెస్లో ఉన్నా కూడా చాలా సింపుల్ సొల్యూషన్స్ చెప్తాను. అయితే సైకాలజీ దగ్గర ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉందండి, స్కై వాకింగ్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి స్కై వాకింగ్. మీరు బాగా స్ట్రెస్లో ఉండేటప్పుడు నేచర్లోకి వెళ్ళి స్కైని చూస్తూ, తల పైకెత్తి స్కైని చూస్తూ అలా కొంచెం నడిచారనుకోండి, దానివల్ల స్ట్రెస్ బాగా తగ్గుతుంది. ఎందుకు అనంటే బ్లూ కలర్ చూడడం వల్ల మెంటల్ పీస్ అనేది మన మైండ్కి అంటే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. మనం బ్లూ కలర్ ఎప్పుడైనా మీరు మైండ్లో బ్లూ కలర్, సో బ్లూ కలర్ పిక్చర్స్ పెట్టుకోండి ఇంట్లో. మీరు ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినప్పుడల్లా మీ ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ ఒక బ్లూ కలర్ పిక్చర్స్ పెట్టుకొని మనం చూసినప్పుడల్లా అంటే అలాంటి పిక్చర్స్ చూసడం వల్ల మెంటల్ పీస్ కూడా వస్తుందండి. సో మానసిక స్పష్టత, మానసిక క్లారిటీ కూడా వస్తుంది అనమాట. బ్లూ కలర్ అట్రాక్ట్స్ పవర్. జనరల్గా వాస్తు ప్రకారం బ్లూ ఈజ్ ఏ పవర్ అనేది. నెంబర్ 6లోకి తీసుకుంటే అద్దాలు. మీ ఇంట్లో చాలామంది అద్దాలు ఎలా ఉంటాయంటే మసకబారిపోయిన ఉంటాయి. ఇంట్లో అద్దాలు ఎంత నీట్గా ఉంటా కూడా అంత పాజిటివ్ ఎనర్జీ. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు మన కారు అద్దాలు డస్ట్గా ఉండేటప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, చాలా అనీజీగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ స్పెట్స్ పెట్టుకుంటాం కదా, కొంతమంది స్పెట్స్ పెట్టుకుంటారు, బాగా మీరు మసకగా ఉన్న స్పెట్స్ పెట్టుకోండి, చాలా చాలా అనీజీగా అనిపిస్తుంది. అదే బాగా తుడిచి నీట్గా పెట్టుకోండి, ఎంతో ఒక రకమైన ఒక ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అనమాట. సో మీ ఇంట్లో అద్దాలు కూడా చాలా నీట్గా ఎప్పటికప్పుడు తుడుచుకోవడం వల్ల కూడా మీరు ఏదైనా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్తే అద్దాలు చాలా నీట్గా రోజు రోజుకి క్లీన్ చేస్తారు. వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఎవరు చుట్టాలు వచ్చినప్పుడు క్లీన్ చేస్తుంటూ ఉంటాం. సో ఈ విధమైన కూడా. అండ్ నార్త్లో మళ్ళీ చెప్తున్నాను, నార్త్లో మీ ఇంట్లో నార్త్ డైరెక్షన్లో నార్త్ వైపు మళ్ళీ చెప్తున్నాను నార్త్ వైపు ఒక మిర్రర్ పెట్టుకోండి, రౌండ్ కలర్ మిర్రర్. మళ్ళీ చెప్తున్నాను రౌండ్ మిర్రర్. సో స్క్వేర్ వద్దు, రౌండ్ మిర్రర్ పెట్టుకోండి. సో దానివల్ల కూడా మీరు సంపదని అట్రాక్ట్ చేయొచ్చు. ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది, పెట్టి చూడండి మీకే అర్థమవుతుంది. అండ్ నెంబర్ 7 తీసుకుంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు అరేంజ్మెంట్స్ చేసుకోవడం వల్ల అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం తెలుసా, నేచర్ని ఇంట్లో పెట్టుకోమన్నాం, వాటర్ ఫౌంటైన్ పెట్టుకోమని చెప్తున్నాను. ఓకే. అండ్ బ్లూ కలర్ ఇక్కడ చూడండి, బ్లూ కలర్ సోఫాలు కానీ బ్లూ కలర్ మీరు పిల్లోస్ కానీ అండ్ నేచర్ గ్రీన్ ఇలా ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీరు ఎక్కడైతే ఇంట్లో కూర్చుంటారో, ఎందుకంటే మనం ఎక్కువ ఇంట్లో ఎప్పుడు సోఫాలో ఎక్కువ కూర్చుంటూ ఉంటారు, టీవీ చూస్తారు, అక్కడే తింటారు, అక్కడే చదువుకుంటుంటారు, అక్కడే ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ పక్కనే మీరు మొక్కలు పెట్టుకోవడం వల్ల, గ్రీన్ కలర్ మొక్కలు పెట్టుకోవడం వల్ల, మధ్యలో ఇక్కడ చూడండి టేబుల్ కూడా పెట్టాను, ఇలాంటి టేబుల్ పెట్టి కొన్ని వాటర్ ఫౌంటైన్స్ కానీ చిన్న మొక్కలు కానీ పెట్టుకోవడం వల్ల కూడా మనం పాజిటివ్ అనేది, ఎందుకంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు కానీ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మీరు అవి చూడడం వల్ల వర్కింగ్ మెమరీ, యాజ్ అ సైకాలజిస్ట్కి చెప్తున్నాను, మనకి మెమరీస్లో రకరకాల మెమరీస్ ఉంటాయి, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, మిడ్ టర్మ్ మెమరీ ఉంటుంది. ఇంకా అందరికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే యాజ్ అ సైకాలజిస్ట్కి నేను చెప్తాను, దెర్ ఇస్ అ మెమరీ కాల్డ్ వర్కింగ్ మెమరీ అని ఉంటుంది. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి వర్కింగ్ మెమరీ. అంటే ఇదేంటి, ఈ వర్కింగ్ మెమరీ ఎప్పుడు పెరుగుతుందంటే, పేర్లు గుర్తుపెట్టుకుంటారు, బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. సో ఇది ఎప్పుడంటే వెన్ యూ సీ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్. అందుకే నేను కూడా నా వర్కింగ్ ప్లేస్ ఎక్కువ నేను గ్రీన్ కలర్ మొక్కలు పెట్టుకుంటాను. మీరు గ్రీన్ కలర్ ఎక్కువ చూడడం వల్ల మన బ్రెయిన్లో వర్కింగ్ మెమరీ డెవలప్ అవుతుందండి. సో ఈ విధంగా 7 టెక్నిక్స్ మీరు ఫాలో అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు టిప్స్ ఇవి ఆటోమేటిక్గా అంటే ప్రశాంతతని అట్రాక్ట్ చేస్తారు. ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటారో అక్కడ డబ్బు ఆటోమేటిక్గా వస్తుందండి. సార్ మీరు అన్నట్టుగానే చాలామందికి కూడా వాస్తుకు సంబంధించి అండ్ అలాగే ఎందుకో సార్ మేము హ్యాపీగా లేము, డబ్బు వస్తుంది కానీ ఖర్చు అయిపోతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? ఎస్, మీరు ఎవరైనా నిజంగా సార్ నాకు లైఫ్లో చాలా ఎనీ ప్రాబ్లం మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఓన్లీ మనీ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్షిప్ ప్రాబ్లం, జాబ్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా నా కౌన్సిలింగ్కి వచ్చినా లేదా నా క్లాసెస్కి వచ్చినా కూడా మీకు 1 కాదు 10 సొల్యూషన్స్ ఇస్తాను. 10 సొల్యూషన్స్
పక్కా సక్సెస్ గ్యారంటీ అండి. చాలా మందికి ఈ మధ్య సక్సెస్ డైరెక్షన్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, సక్సెస్ డైరెక్షన్. మీ సక్సెస్ డైరెక్షన్గా మీరు తెలుసుకుంటే 100% మీరు చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా సక్సెస్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మోర్ మనీ కూడా సంపాదించవచ్చు. సో మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఇమీడియట్గా నా కౌన్సిలింగ్కి రండి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా తెలుసుకుంటే December 11th నుంచి నేను కండక్ట్ చేస్తున్న లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీ క్లాసెస్లోకి వస్తే ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ డబ్బును సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.